మన కేసీఆర్ గారు కూడా మీకు అదే చెప్పమని చెప్పిండు నల్లగొండలో. ఒకటే ఒకటి మన దృష్టి, మన మీద ఎన్నెన్న కేసులు పెట్టుకొని, కేసులు పెట్టని, అవసరమైతే జైలుకు పంపని, ఏమన్నా కానీ కాంగ్రెస్ ను మాత్రం ప్రజాక్షేత్రంలో 420 హామీలు అమలు చేసేదాకా, నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి కృష్ణా జలాల్లో న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే సమస్య లేదు. పోరాటం ఎంత దాకైనా పోదామనే మాట కూడా నేను మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భయపడకండి, ఎవ్వరితోనేం కాదు. కాంగ్రెస్ వాళ్ళకంత ధైర్యం కూడా లేదు. కేసీఆర్ గారు గర్జిస్తే ఈ జిల్లా మంత్రులు, నీళ్ల మంత్రి కూడా ఈ జిల్లాలోనే ఉన్నాడు. పాపం ఆయనకు నీళ్ల గురించి కూడా తెలియదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను చూస్తా ఉంటా. ఆయనకి ఏం తెలియదు. ఏమన్నా అంటే నేను ప్రిపేర్ అయ్యి రాలే, రేపు వస్తా అంటాడు. మళ్ళీ ఒక ఆయననేమో ప్రిపేర్ అయ్యి రాడు, ఇంకొక ఆయనేమో నీళ్లు వాటర్ నేను ఎక్కువ చెప్పా ఆయన గురించి. కిసంటోళ్ళు ఈ జిల్లా మంత్రులు ఏం తెలుసు వీళ్ళకు? నీళ్ల గురించి తెలుసా? ప్రజల అవస్థల గురించి తెలుసా? అడ్డమైన అబద్ధాలు చెప్పి అర్రాసు పాటవాడి ఇవాళ అడ్డదారిలో అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. మీదికెళ్ళి ఇవాళ హుంకరిస్తా ఉన్నారు, బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. బెదిరింపులు అంటే మామూలు బెదిరింపులు కాదు. ఇక్కడే ఎల్లారెడ్డిగూడెంలో ఎల్లమ్మగూడెంలో యాదగిరిని ఏ రకంగా అవమానించినరో ఒక యాదవ సోదరుణ్ణి మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. లింగంపల్లిలో, సూర్యాపేట జిల్లాలోని నూతనకల్లి మండలం లింగంపల్లిలో మల్లయ్య యాదవ్ గారిని కిరాతకంగా హత్య చేసినారు. అట్లాగే చిన్న కాపర్తిలో ఇప్పుడే లింగయ్య గారు చెప్పినట్టు గెలిచిన వాళ్లను పోస్టల్ బ్యాలెట్లను లెక్క పెట్టకుండా ఓడించినట్టు ప్రకటించినారు. అట్లా చాలా గ్రామాల్లో, ఇక్కడ నారాయణపురంలో కానీ ఇంకా చాలా గ్రామాలలో ఇవాళ ఈ అరాచకంతో రీకౌంటింగ్ చేసి మొదలు గెలిచిన వాళ్లను తర్వాత ఓడిపోయిన వాళ్ళుగా ప్రకటించి ఆ రకంగా కూడా అన్యాయం చేసినారు. ఇవాళ బెదిరింపులు పనిచేయకపోవడంతో కొత్త కథ ఎత్తుకున్నారు. ఏమని? మీకు ఇందిరమ్మిన్లు ఇయ్యం, మీకు ఫలానాది ఇయ్యం, మీరు సర్పంచులందరూ మాతోనే వస్తేనే రేపటి రోజున మీకేమైనా ఉంటుందని చెప్తున్నారు. నేను మీ అందరికీ ఒకటే గెలిచిన మా గౌరవ సర్పంచులకు, ఉప సర్పంచులకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి మీరు పరిస్థితి గమనించండి. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే ఇవాళ దిక్కు లేదు అక్కడ. మీరు చూడండి, నేను చెప్పేది అబద్ధం కాదు. ఒక ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో, ఇక రేవంత్ రెడ్డి గారు నిధులు ఇస్తలేడు అభివృద్ధికి అని చెప్పి ప్రపంచ బ్యాంకుకు ఉత్తరం రాసిండు. ఆయన, అయ్యా నాకు ఒక 100 కోట్లు ఇవ్వండి, మా ముఖ్యమంత్రి గారు పైసలు ఇస్తలేడు, అభివృద్ధికి పైసలు లేవంట అని ఆయన ఉత్తరం రాసుకున్నాడు. అట్లాగే ఇంకొక ఎమ్మెల్యే గారు, మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఆయన కుల్లో చెప్తున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పైసలు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మాకు పెళ్లిళ్లకు పేరెంటాలకు పోవడం తప్ప మాకు ఏ పని లేకుండా పోదు అని చెప్పి ఆ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నాడు. ఇది మీకు ఎందుకు చెప్తున్నా